పోరుమామిళ్లలో శ్రీ వెంకటేశ్వర సినిమా హాల్లో ప్రేమ కడలి సినిమా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ కావడంతో ఈ సినిమాలో నటించిన నటీనటుల ఆహ్వానం మేరకు మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి ప్రేమ కడలి మొదటి షోను చూడడం జరిగింది. సినిమా చూసిన తర్వాత నాగార్జునరెడ్డి మాట్లాడుతూ పోరుమామిళ్ల ప్రాంతానికి చెందిన బీకోడూరు మండలం పాయలకుంట్ల గ్రామానికి చెందిన పిల్లిబోయిన నాని, కాశీనాయన మండలం కొట్టాలపల్లి గ్రామానికి చెందిన ఎర్రిచెర్ల సుబ్బారెడ్డి నటించిన ఈ సినిమా కుటుంబ భరితంగా అందరూ చూడవలసిన సినిమా అని, మరీ ముఖ్యంగా నేటి యువత తప్పకుండా చూడవలసిన సినిమా అని, పట్టుదల కృషి ఉంటే ఏమైనా సాధించవచ్చు అని చెప్పే కథ ఈ సినిమా అని, గ్రామ ప్రాంతాల్లో న్యాచురల్ గా గ్రాఫిక్స్ లేకుండా, డూపులు లేకుండా, అశ్లీలంగా లేకుండా సినిమాను నిర్మించిన సినిమా ప్రేమ కడలి. ఇటువంటి కుటుంబ సమేతంగా చూడదగిన సినిమాలు ఈ మధ్య కాలంలో చాలా తక్కువ అని, కావున మన ప్రాంతం అబ్బాయిలు నటించిన సినిమాను మన రాయలసీమ భాష సాంప్రదాయాలతో ఈ సినిమాలో నటించిన నటీనటులకు మంచి చిత్రంలో బాగా నటించినందుకు వారికి అభినందిస్తూ ఈ సినిమాలు అందరూ చూసి వారిని ఆదరించి ఆశీర్వదించాలని, మీరు ఇంకా మంచి చిత్రాలు తీసి నటించి మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని నాగార్జునరెడ్డి తెలిపారు. ఈరోజు ప్రేమ కడలి సినిమా మన పోరుమామిళ్ల ప్రాంతానికి చెందినటువంటి యువకులు నాని, సుబ్బారెడ్డి మరి వాళ్ళ మిత్రులు అందరూ కూడా కలిసి తీసినటువంటి సినిమా. నేను కూడా చాలా కాలం తర్వాత సినిమా చూడడం జరిగింది. ఈ మధ్య కాలంలో కోట్లు ఖర్చు పెట్టి 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసి, కానీ కేవలం ఆ సినిమాలు కుటుంబ సమేతంగా చూడదగినటువంటి సినిమాలు కాదు. కేవలం అవి ఒక పబ్లిసిటీలో మన ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు ఒక కుటుంబ సమేతంగా కుటుంబ సభ్యులు చూసేదానికి, మరి అదేవిధంగా నలుగురు యువకులు కలిసి నిజ జీవితంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా తీసినటువంటి చిత్రం. ఈరోజు యువతీ యువకులు కూడా చూడదగినటువంటి చిత్రం, కుటుంబ సమేతంగా చూడవలసినటువంటి ఈ చిత్రం. అందులో సుబ్బారెడ్డి మా కృష్ణశారద కాలేజీలో నా స్టూడెంట్ నాకు నిన్న వచ్చి చెప్పడంతో నేను కూడా గర్వంగా, ఏ స్థాయిలో అయినా సరే మన వాళ్ళు మన కాలేజీలో చదివినటువంటి వ్యక్తులు, మన ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఈ విధంగా ధైర్యంగా ముందుకొచ్చి ఈరోజు ఈ విధంగా సినీ ఫీల్డ్లో వాళ్ళు రావడం నిజంగా చాలా గొప్ప విషయం. మరి అదేవిధంగా ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది. భవిష్యత్తులో కూడా వీళ్ళు ఇంకా మంచి మంచి స్థానంలో రావాలని చెప్పేసని, మరి సినీ రంగాన్ని గురించి కూడా 2 మాటలు చెప్పాలనుకుంటున్నా. వేలాది మంది సినీ రంగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. సామాన్య ప్రజలు చూసే విధంగా ఈ సినిమా సక్సెస్ గా 100% పూర్తి స్థాయిలో సక్సెస్ గా ఉంది. ఈ సినిమా పూర్తి స్థాయిలో కూడా నేను కూడా చూడడం జరిగింది. ఒక ఫ్యామిలీ భరితమైనటువంటి సినిమా. నిజ జీవితంలో ఏ విధంగా పల్లె ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉంటారని చెప్పేసి షూటింగ్లు అంటే అర్చనల్ గా వాళ్ళు పెట్టి చేసింది కాదు, న్యాచురల్ గా తీసినటువంటి సినిమాను మన ముందు ఉంచినందుకు మన మిత్రుడు, నా శిష్యుడు సుబ్బారెడ్డి గారికి, మరి వాళ్ళ మిత్ర బృందానికి అందరికి కూడా మరి పేరున వాళ్ళకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. మరి ఈ సినిమా సక్సెస్ కావాలి. మరి ఇటువంటి సినిమాలు మన ప్రాంతంలో కూడా చేయాలని చెప్పేసి ఈ సినిమా అందరూ కూడా తెలుగు ప్రజలందరూ, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తప్పకుండా ఒకసారి చూడవలసిన సినిమా, 1-2 సార్లు అయినా చూడవలసినటువంటి సినిమా అని చెప్పేసి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.